నీ కన్నీరు తుడవబడుతుంది, నీ గాయములకు కట్టబడతాయి, నీ రోగము స్వస్థపరచబడుతుంది, నీ బంధకాలు తెంచబడతాయి, నీ సంకెళ్ళు తుత్తునీల వలె చేయబడతాయి, నీ జీవితము మార్చబడుతుంది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేయి. ఈ దేవదారు వృక్షాన్ని మనం చూడలేము. దాంతో దేవుని మందిరముతో, దేవుని ఆవరణముతో, దేవుని ప్రజలతో ఇది ముడిపడి ఉంది. ఇది మనకు తెలియజేసే 5 పాఠాలు వాక్యంలో మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, దీని వేరు వ్యవస్థ చాలా లోతుగా కనిపిస్తుంది. మనం ఏదైనా ఒక చెట్టును చూసినప్పుడు దాన్ని మనిషిని ఎలాగ 3 భాగాలుగా విభజిస్తామో దీనిని కూడా అలాగ 3 భాగాలుగా విభజిస్తాం. మొదటిది కనబడని వేరు వ్యవస్థ, రెండవది కనబడే కాండము, మూడవది కొమ్మలు లేదా ఫలములు. 2 కలిపి కూడా మనం వాడుకోవచ్చు. మనుషుల్లోనైతే ఆత్మ, ప్రాణ, దేహం అంటాం. తల, మొండెము, కాళ్ళు అని మనము పరిగణిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ వేరు వ్యవస్థ చాలా లోతుగా నాటబడి కనబడని అదృశ్యమైన బలాన్ని ఆ చెట్టుకు దయచేస్తుంది. ఇది కొండల మీద పెరిగే చెట్టు. ఎలాంటి రాళ్ళనైనా తొలుచుకొని వేరు వ్యవస్థ వ్యాపిస్తుంది. దానికి అడ్డమొచ్చేది సాధారణంగా ఏది కనబడదంటే తప్పు కాదేమో. అలాంటి బలమైన వేరు వ్యవస్థ కలిగిన వృక్షాల్లో దేవదారు వృక్షము ప్రథమం. ఆ కారణాన అది కొండ మీద ఉన్న విపరీతమైన గాలులు వచ్చినా, జరగకూడని ఆపదలు సంభవించను దానికి సంభవించిన అది కూలబడకుండా, పడిపోకుండా కాపాడబడుతుంది. మనం కూడా ప్రభువులో అలాగ వేరుపారి ఉండాలని కోరబడుతున్నాం. చెట్టు అయిన తర్వాత గాలి రాకుండా మానదు కదా, చెట్టు అయిన తర్వాత వర్షానికి తడవకుండా ఉండదు కదా, చెట్టు అయిన తర్వాత సంవత్సరంలో వచ్చే 4 ఋతువులు భరించకుండా మినహాయింపు పొందదు కదా. వర్షాకాలం ఉంటుంది, వేసవికాలం ఉంటుంది, గాలి, చలికాలాలు, అన్ని కాలాల్లో అది అలాగే భరిస్తుంది. దానికే మన మాదిరి దాచుకోవటానికి స్వెట్టర్లు, చలికాలం కదా అని, వేసవికాలం కదా అని కాటన్ చొక్కాలు, వర్షాకాలం కదా అని పాలిథిన్ కోట్లు, ఇలాంటి చెట్టుకి ఎప్పుడు మీరు ధరించి చూసారా? ఎలాగుంటుంది మరి? మన దేహం అయితే కాలానికి తగినట్లుగా వస్త్రాలు మార్చుకొని మన పనులను కొనసాగిస్తాం. చెట్టు అలాగా మార్చుకోది, అయినా నిలబడగలుగుతుంది, అయినా మనకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతుంది, అయినా చాలా నమ్మకంగా కనిపిస్తుంది. ఇది ఆశ్చర్యకరమైన సంగతి. దానికి బలమైన మొదటి కారణం ఏంటంటే దాని వేరు వ్యవస్థ. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 3 verse 17. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణతయు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి. చాలు. ప్రేమయందు వేరు, రూటెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమయందు వేరు పారుట, స్థిరపరచబడుట.
గ్రౌండెడ్ అండ్ రూటెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. కనుక మన వేరు వ్యవస్థ నేల మీద కాదు, కొండ మీద కాదు, మన పరిస్థితులను బట్టి ఆధారపడి ఉండేది కాదు. ఎవరీ బిలీవర్స్ రూట్ సిస్టమ్ ఈజ్ గ్రౌండెడ్ అండ్ రూటెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ సముద్రములో లేదా ప్రేమ ప్రవాహములో ప్రతి విశ్వాసి యొక్క వేరు వ్యవస్థ స్థిరపరచబడి వేరుపారి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. నా వేళ్ళు చాలా తేలిగ్గా ఉన్నాయి, పైనే కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే నేను యేసు ప్రభు యొక్క ప్రేమలోనికి ఇంకా లోపలికి ప్రవేశించలేదు. ఆయన ప్రేమ అంటే నాకు ఇంకా పూర్తిగా అవగాహన లేదు. మెట్టుకు ఆయన ప్రేమను మనం పూర్తిగా భూమి మీద తెలుసుకోలేం, కానీ కనీసం తెలుసుకోవాల్సినంతైనా తెలుసుకోవాలి కదా. ఆయన ప్రేమ పరాకాష్ట శిలువలో మన కొరకై చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ శిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు, పాపక్షమాపణ మారు మనసు పొందినప్పుడు ఆ ప్రేమ ప్రవాహం పాప హృదయాన్ని ఎలా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిందో మనం ఎరుగుదము. కనుక ఒకసారి దేవుని యొక్క ప్రేమను రుచి చూచి ఆ శిలువ దగ్గర ఆ ప్రేమలో ఇంకా వేరుపారి ఉండకపోతే, ఆ ప్రేమ యందు మనం స్థిరపడి ఉండకపోతే, వేరు వ్యవస్థ చాలా బలహీనంగా ఉన్న కారణం చేత మన వ్యవస్థ లేదా మన ఆత్మ సంబంధమైన జీవితం పడిపోయేదిగా ఉండటానికి అవకాశం ఉంది, కూలిపోవటానికి అవకాశం ఉంది. కనుక అలాంటి దానిని తప్పించబడి ఒక వృక్షం ఎలాగైతే 4 సంవత్సరంలోని ఋతువులను భరిస్తూ తన పని తాను చేసుకుపోవటానికి సిద్ధంగా ఉందో, అలాగే ప్రతి విశ్వాసి కూడా సంవత్సరంలో వచ్చే ఒడిదుడుకులన్నింటినీ, పోరాటాలన్నింటినీ, శోధనలన్నింటినీ, ఆపదలన్నింటినీ, ఆత్మ సంబంధమైన యుద్ధములన్నింటినీ జయించిన వారై క్రీస్తు ప్రేమయందు వేరుపారి స్థిరపడి ఉండాలని మనం కోరబడుతూ ఉన్నాం. ఇంకా ఎవరైతే ప్రభు యొక్క ప్రేమ పతాకం కిందకి రాలేదు, యేసును రక్షకుడిగా అంగీకరించలేదు, సిలువను స్వీకరించలేదు, సిలువ ధ్వజం రావటానికి ఇష్టపడలేదు, మరొకసారి దేవుని ప్రేమ సందేశాన్ని మీ యొద్దకు తీసుకొని వస్తున్నాం. యేసు ప్రభు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ మూర్తి, ఆయన ప్రేమ మానవ జ్ఞానము ఊహకు మించినది. ఆయన ప్రేమించిన తర్వాత శాశ్వతమైన ప్రేమ చేత మన పాపములన్నింటినీ క్షమించి కడిగి శుద్ధీకరించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ప్రేమ నోటి మాటలతో చెప్పేది కాదు, ఆయన ప్రేమ కళ్ళతో కనిపించేది కాదు, ఆయన ప్రేమ ప్రాణం అర్పించడానికి ఇష్టపడిన ప్రేమ. ఎందుకంటే లోకంలో మానవుణ్ణి ప్రేమించగలవారు ఎవరున్నారు? మనకు తోడైన వారు, పరిచయమైన వారు అనేకసార్లు మనల్ని కోరినట్లుగా ప్రేమించట్లో తప్పిపోతున్నారన్న సంగతి మనకు పరిచయం. కానీ మనమంటే ఎంత పాపలమో తెలిసి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమైండగా, బలహీనమైండగా, భక్తిహీనమైండగా, శత్రులమైండగా యుక్తకాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయేను. ప్రేమ ప్రాణం పెడుతుంది. ఆ ప్రేమే యేసుక్రీస్తు ప్రభువు చూపించాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, నీ పాపములు క్షమించబడతాయి. సమాధానము నీ హృదయంతరంగంలోనికి పొర్లి ప్రవహిస్తుంది. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నువ్వు పొందగలవు. నీ కన్నీరు తుడవబడుతుంది, నీ గాయములకు కట్టబడతాయి, నీ రోగము స్వస్థపరచబడుతుంది, నీ బంధకాలు తెంచబడతాయి, నీ సంకెళ్ళు తుత్తునీల వలె చేయబడతాయి, నీ జీవితము మార్చబడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఒక మానవుణ్ణి క్రొత్తవాడిగా చేయడం క్రొత్త సంవత్సరం తరం కాదు. ఎన్ని కొత్త సంవత్సరాలు ఇలాగొచ్చిపోయినా హ్యాపీ న్యూ ఇయర్స్ అని నువ్వు చెప్పుకున్నా కొత్త సంవత్సరం నీ జీవితానికి క్రొత్తదనాన్ని తీసుకొని రాలేదు. మానవ యొక్క జీవితానికి వ్యక్తిగతంగా, కుటుంబముగా, సామాజికంగా క్రొత్తదనాన్ని ఒకే ఒక వ్యక్తి తీసుకుని రాగలడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు.
ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ మానవ జ్ఞానమునకు మించినది. ఆ ప్రేమగల రక్షకుణ్ణి ఆహ్వానించి అంగీకరించి పాపక్షమాపణ మారు మనసు పొందాలని దేవుని ప్రేమను బట్టి బ్రతిమలాడుతున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందెదరు. కనుక దేవదారు వృక్షం యొక్క మొదటి లక్షణం ఏంటంటే డీప్ రూటింగ్ సిస్టమ్. లోపలికి వేరు తన్ని వేరు పారి స్థిరపరచబడి ఉండుట. రెండవది, దేవదారు వృక్షము యొక్క మాధుర్యము 104వ కీర్తన 16వ వచనం. చాలండి. లెబానోను దేవదారు వృక్షములు ఎవరు నాటినారంట? వారు దేవుని మందిరములో నాటబడిన వారై. ఇక్కడ దానికి జవాబు ఎవరు నాటారు? యెహోవా నాటిన వృక్షములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 Corinthians chapter 3 verse 6. చాలా. 8వ వచనం, నాటువాడును నీళ్లు పోయేవాడును. చాలు. కనుక పాత నిబంధనలో భౌతికమైన దేవదారు వృక్షాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ అన్నాడు, దేవుడే దాన్ని నాటువాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత విశ్వాసులమైన మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క పరిచారకుల ద్వారా ఈ పరిచర్లోనికి నాటబడిన అనుభవంలోనికి మనము తీసుకురాబడ్డాం. ఇవి ఆధ్యాత్మికమైన సత్యాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన నాటగా పెళ్ళగించగలవాడెవడు? కనుక మనల్ని నాటింది ప్రభువే. 104వ కీర్తనలో చెప్పబడింది కదా, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు. రెండవది, ఆయన నాటాడు కనుక ఆయన దీన్ని వాడుకోవటానికి శక్తిమంతుడు. ఈ దేవదారు వృక్షం యొక్క గొప్పతనం ఏంటంటే వృక్షంలోని ప్రతి భాగము వినియోగించబడుతుంది. యూటిలిటీ ఆఫ్ ద ట్రీ. కొన్ని మాత్రమే వేర్లు మాత్రమే వాడవచ్చు. కొన్ని చెట్లు పండ్లు మాత్రమే వాడతాం. కొన్ని చెట్లు పుష్పాలు మాత్రమే వాడతాం. కొన్ని చెట్లు కొమ్మలు మాత్రమే వాడతాం. కొన్ని చెట్లు ఆకులు మాత్రమే వాడతాం. కానీ ఈ చెట్టు అలా కాదు. వేరు వ్యవస్థ నుండి పై కొమ్మల దాకా ఆకులతో సహా అన్నీ ఈ చెట్టు వాడకానికి, లేదా ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు వాడకానికి వినియోగపరచబడుతున్నాయన్నది మనము ఎరుగుతున్నాం. ఇక్కడ ఏమొచ్చిందంటే దాన్ని బట్టి తృప్తి. దేవుడు తృప్తి అనుగ్రహించేవాడు. క్రైస్తవ జీవితం ఓ ఆధ్యాత్మికమైన తృప్తి. ఈ సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది మనం చాలామంది ఏమేమనుకుంటామంటే డబ్బు ఉంటే వస్తుంది అని అనుకుంటాం, బంగారం ఉంటే వస్తుంది అనుకుంటాం, ఆస్తులు ఉంటే వస్తాయి అని అనుకుంటాం. దాని ద్వారా రాదని కూడా తెలుసు చాలామందికి. కానీ ఎక్కడో ఒక విషయం అంత ఆశ. కానీ కొత్త బట్టలు కొనుక్కున్న వాళ్ళని అడగండి తృప్తి ఉందో లేదో, కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కున్న వాళ్ళని అడగండి తృప్తి ఉందో లేదో, కొత్త ఇల్లు కొనుక్కున్న వాళ్ళని అడగండి తృప్తి ఉందో లేదో, కొత్త పొలాలు కొన్నవారిని అడగండి తృప్తి ఉందో లేదో, కొత్తది ఏదైనా కొన్నవాళ్ళు మీరు అడగండి తృప్తి ఉందో లేదో. ఎందుకు కొన్నారు మరి? అవసరాన్ని బట్టి కొన్నారేమో కదా. ప్రతిదానికి 2 విలువలు ఉంటాయి. మొదటిది ఏంటంటే యూటిలిటీ వాల్యూ, అంటే వినియోగం యొక్క విలువ. ఈ మైక్ ఉంది, దీన్ని మనం వినియోగిస్తున్నాం. ఇది షోపీస్ కాదు. ఒక వాచ్ ఉంది, దీన్ని కూడా యూటిలిటీ వాల్యూ అంటాం.
కంటి అద్దాలు ఉన్నాయి, యుటిలిటీ వాల్యూ. చెప్పులు ఉన్నాయి, యుటిలిటీ వాల్యూ. పెన్ను ఉంది. ఇవన్నీ మనం వాడకానికి అవసరం కనుక మనం తీసుకొని వాడుతున్నాం. దానికి ఒక విలువ ఉంటుంది. రెండవది ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ అంట. అంటే అది ఉంది కనుక దానికి విలువ ఉంది, అదేం వాడబడదు. ఉదాహరణకు కోటాను మొక్క, దాని విలువ ఏంటి? ఎగ్జిస్టెన్స్. అది ఉంది, అలాగ పెట్టుకోవాలి, డెకరేషన్. అందుకే ఇంటి దగ్గర తెచ్చుకొని కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి మీటింగ్లో కూడా పెడతారు, లేదా ప్రత్యేక అకేషన్లో పెడతారు. బెలూన్లు ఊపుతారు కదా, మీరు బెలూన్లేనా అనేది? బుడగలు కదా, బుడగలు తెచ్చుకుంటారు. బుడగలు ఎప్పుడు? బర్త్డేకి కానీ, అంటే పుట్టిన దినాలకి, పెళ్ళిళ్ళ సందర్భంలోన, ఏదైనా మంచి శుభకార్యాలప్పుడు బుడగలు తయారు చేస్తారు. ఇప్పుడు చెప్పండి, బుడగలు ఎంతసేపు ఉంటాయి? విచిత్రం ఏంటంటే, ఒకవైపు మీరు గాలి దానికి పెడుతుంటే ఇంకోవైపు పోతుంటాయి, పగులుతుంటాయి, పాడవుతుంటాయి, నిరుపయోగమయ్యేవి అయితేనే ఉంటాయి. అది ఊరికే ఎగ్జిస్టెన్స్ అంతే, ఉండాలని, ఉంటే మంచిది అన్నట్లుగా. కరివేపాకు మాదిరి ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ అంటాం. ఇప్పుడు దేవుడు మనల్ని యుటిలిటీ వాల్యూ కొరకు వాడాడా, ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ కొరకు వాడాడా? ఉంటే మంచిది, వీళ్ళు కూడా ఈ ఊర్లో, లేకపోతే కష్టం కదా అన్నట్లుగా ప్రభు వాడాడా? కాదు. వీఆర్ నాట్ ఫర్ ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ, వీఆర్ ఫర్ యుటిలిటీ వాల్యూ. ఒక్కొక్కటి వాడబడే దాన్ని బట్టి ఉంటుంది. ఒకదానికి ఉన్న విలువను బట్టి అక్కడ మనుషులు చేరేది ఆధారపడి ఉంటుంది. ఉదయం కూరగాయల మార్కెట్, రైతు బజారు, చేపల బజారు అనుకోండి, ఎలాగుంటారు మనుషులు? ఇసుకేస్తే రాళ్ళు అంతమంది ఉంటారు. కొంతమంది చెప్తుంటారు కదా, చేపల మార్కెట్ మాదిరి ఉంది ఇది అని. ఎక్కడికి వెళ్ళినా అదొక పోలుస్తుంటారు. అదే మీరు బంగారము, వెండి, వజ్రాల్లో అమ్మే షాపులకు వెళ్ళండి, అలాగుంటారు. చేపల మార్కెట్లో, సంత మార్కెట్లో ఉన్నట్లు, రైతు బజార్లో ఉన్నట్లు ఉంటారా? ఉండరా? ఎలాగుంటారు మరి? ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు వెళ్తుంటారు. దాని విలువ అధికం, దీని విలువ బహుశా తక్కువ. కనుక తక్కువ ఉన్న దాని చుట్టూ బహుశా ఎక్కువ మంది చేరుతున్నారేమో, ఎక్కువ ఉన్న దాని చుట్టూ బహుశా చాలా తక్కువ మంది చేరుతున్నారేమో. ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ అంటే అది ఉంది కనుక, అవసరం కనుక, ఉంది కనుక దానికి విలువ, అది తక్కువ. వాడుతున్నాం కనుక దాన్ని మనం కొనాలి అనేది ఎక్కువైన విలువ కలది. ప్రభువు మనల్ని దాని కొరకే కొన్నాడు. యుటిలిటీ వాల్యూ, మనల్ని వాడుకోవాలని, తన రాజ్య వ్యాప్తి కొరకు విస్తరింప చేయాలని. అందుకే రకరకాల వ్యక్తులకు రకరకాల తలాంతులు ఇచ్చి ఆయన వాడుకోవాలని సంకల్పించినాడు. అందుకే ఒక్కొక్క పరిచర్యలో దేవుని నామాన్ని ఘనపరచడానికి వారు వాడబడుతున్నారన్న సంగతి మనం ఎరుగుదాం. దేవుని మందిరములో దేవుడు నాటిన లెబానోను దేవదార వృక్షాల యొక్క విలువ ఆయన రక్తానికి సమానం. ఆయన రక్తం విలువ ఎంత? అమూల్యం. 49వ కీర్తన 9వ వచనంలో చెప్పబడింది, వారి ప్రాణం యొక్క విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. దీనికి ప్రతిఫలముగా ఎక్కువ మనం చెల్లించుకొనడం దుస్సాధ్యమైన సంగతి. కనుక దేవుని మందిరావరణములో నువ్వు నాటబడ్డావంటే, వచ్చినావంటే నీ అంతటి నీవే రాలేదు. కొంతమంది చెప్తుంటారు కదా, నేనే వచ్చినా, నన్ను ఊరు తీసుకురాలేదని. ఇంకా కొంతమంది చెప్తుంటారు, పలానా వాళ్ళని నేనే తీసుకొని వచ్చినా అని. నువ్వు తీసుకొని వచ్చినా, వాళ్ళంతటా వాళ్ళే వచ్చినా, బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు. అందుకే 92:12 చెప్పబడింది, దేవుని మందిరములో నాటబడిన వారు. మనము నాటబడ్డామా? దేని కొరకు? దేవుని కొరకు వినియోగపరచబడే విలువైన దేవుని ప్రజలుగా, యుటిలిటీ వాల్యూ కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇది దేవదారు వృక్షం యొక్క రెండవ గుణలక్షణం. మూడవది 29వ కీర్తన 5వ వచనం, Psalm 29:5. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా
యెహోవా స్వరం యొక్క ప్రాశస్తతను గురించి 29వ కీర్తన మాట్లాడుతుంది. దీనికి ఒక హెడ్డింగ్ ఏమంటే పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం యొక్క శక్తి. భక్సింగ్ గారు ఒక పుస్తకం కూడా దీని మీద వ్రాసినట్లు మనకు పరిచయం, యెహోవా స్వరము అని. ఆయన స్వరం యొక్క ప్రభావం ఏంటో ఈ వచనాలన్నింటిలో చెప్పబడుతూ ఉంది. దాంట్లో ఒకటి ఇక్కడికి ఏం జ్ఞాపకం చేయబడిందంటే, దేవదారు వృక్షములను విరుచును, లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. ఎందుకు మిగతా వృక్షాల గురించి చెప్పలేదు? మామిడి చెట్టును విరుచును, వేప చెట్టును విరుచును, చింత చెట్టును విరుచును, గవర్నమెంట్ చెట్టును విరుచును, సర్వీస్ చెట్లను విరుచును, యూకలిప్టస్ చెట్లను విరుచును, ఇవన్నీ గురించి చెప్పలేదేంటి? ఎవరైనా విరుస్తారు, ఇది గొప్ప సంగతి ఏంటి కాదు, మామూలుగా వర్షానికే పడిపోతాయి. కానీ దేవదారు వృక్షాలు అంత తేలిగ్గా పడిపోయేవి కాదు, అంత తేలిగ్గా వెరువబడేవి కూడా కాదు. అవి చాలా బలంగా ఉండేవి. అందుకే రోబస్ట్, దృఢమైనవి, బలం కలిగినవి, అంత తేలిగ్గా గాలి వానలకు పడిపోయేవి కాదు. అలాంటి వాటిని ఇక్కడ వాక్యంలో రాయబడింది, ప్రభువు విరచును అంటే ఆయన స్వరము కంటే బలమైనది ఇక ఏదీ లేదు. ప్రభుకు స్తోత్రాలు. ఆయన స్వరము ద్వారా ఆయన మనల్ని దర్శించి ధైర్యపరిచి బలపరచాలని కోరుతున్నాడు. కనుక ప్రతి బిలీవర్ ఎలా ఉండాలంటే రోబోస్ట్, అంటే రోబో కాదు. కొంతమంది అంటారు కదా, రాటు తేలిపోయారు వాళ్ళు అని. దేనికి రాటు తేలిపోయారంటే పాపానికి కాదు, కష్టాలు భరించడానికి రాటు తేలిపోయారంట. ఇంక వాళ్ళు చెప్తుంటారు, బ్రదర్ కన్నీళ్ళు కూడా రావట్లేదు ఏం విన్నా అంటున్నారు. కొన్ని విషాదకరమైన సంగతులు విన్న తర్వాత వాళ్ళ హృదయము చెకుముకి రాయవలే భవిష్యత్ చేయబడిందేమో, అందుకే అంత పెద్ద స్పందన కనపడదు. ఎందుకంటే వాళ్ళు రాటు తేలిపోయారు. దేవుని ప్రజలు కూడా కష్టాల్లో, శ్రమలో, నిందల్లో, అవమానాల్లో వీటన్నిటిని భరించేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనకు అనేక సార్లు చిన్న కష్టాలు వచ్చినా భరించలేనట్లుగా మనం ఉంటాం. వాళ్ళు నాటబడిన వాళ్ళు కాదు, వాళ్ళ గడ్డి వలే ఉన్నవాళ్ళు. గడ్డికి చిన్న గాలి వస్తే ఏం చేస్తుంది? పెద్ద గాలి వస్తే ఏం చేస్తుంది? ఏం గాలి రాకపోతే ఏంటి? ఏదో ఒక వైపు అలాగ కదులుతూనే ఉంటుంది. అదే చెట్లయితే చిన్న గాలులకు అంతేం కదలవు. కనుక విశ్వాసులు ఎలాగుండాలంటే ప్రతి చిన్నదానికి భయపడొద్దండి, ప్రతి చిన్నదానికి అధైర్యపడొద్దండి. మనకి ఎక్కువ భయం ఉంటుంది, కానీ బయటికి మాత్రం ఏం చెప్తాను, నేను దేనికి భయపడను అని చెప్తాం. అందరికంటే ఎక్కువ భయపడే వాళ్ళు ఎవరో తెలుసా? విశ్వాసులే. అవిశ్వాసులే మనకి ఫిలాసఫీ చెప్తారా, ఏముంది సార్ జరుగుతుంది, దేవుడు ఎట్లా రాసింటే అట్లా అయితే సార్, మనం భయపడితే ఏం చేస్తాం సార్ అని అవిశ్వాసులు మనకు పాటలు నేర్పిస్తారు. మనం ఏం చేస్తాం, అంత తెలియండి అని వాళ్ళు ఎదురుగా ఏదో కవరేజ్ ఇస్తాం, కానీ లోపల ఉండే భయాలు మనకే ఉంటాయి. మనం వాళ్ళకి చెప్పాలా, ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు, ప్రభు చిత్తానికి వెలబట్టి ఏం జరగదు, దేవుని వాక్యంలో రాశారు, నా తల మీద నుండి ఒక వెంట్రుక కింద పడాలన్నా కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడంట, కనుక నాకు జరిగేవన్నీ దేవుని ద్వారానే అనుమతించబడే జరుగుతున్నాయి అని మనం వారికి చెప్పడానికి బదులుగా మనమే చిన్న విషయాలు కురింగిపోతే వాళ్ళే మన దగ్గరికి చెప్పడానికి వస్తారు. మీకు ఎప్పుడు అలాగ చెప్పలేదా? ఎప్పుడు అలాగ మాట్లాడలేదా? అప్పుడు మీకేమనిపించింది? మరి మీరు రక్షణ పొందినందుకు ఏం ఉపయోగం అనిపించింది? బైబిల్ చదువుతున్నందుకు ఏం ఉపయోగం అనిపించింది? సాక్ష్యం చెప్తున్నందుకు ఏమనిపించింది? దేవుని మందిరానికి వచ్చినందుకు ఏమనిపించింది? మందిరంలో నాటబడ్డామని చెప్పినందుకు ఏమనిపించింది? అదేదే ఇది అంటున్నారా? ఆదివారం మాత్రం మందిరము, ప్రార్థన, వాక్యము, ఆరాధన కార్యక్రమం, సోమవారం నుండి అంతా ఇంకా బలహీన పడిపోతే లోకానికి ధైర్యం నింపే ఆత్మ సంబంధమైన విశ్వాస వీరులు ఎక్కడున్నారు? మరి దేవుని యొక్క వాక్యంలో అలాంటి వాళ్ళు ఉండటం ద్వారా, అంటే దేవుని నామమును బట్టి ప్రజలకు ధైర్యం నింపేవాళ్ళు. యోసేపు దినాల్లో మనం చూస్తాం కదా, యోసేపు అన్నాడు, నేను దేవునికి భయపడు వాడను. అందుకనే తన సహోదరులందరినీ పోషించడానికి పూనుకున్నాడు, కానీ ఆయన కీడ్ చేయటానికి పూనుకున్నట్లు వాక్యంలో మనము చూడము. యోసేపు లాంటి ఉన్న వాళ్ళు ఉంటే ఐగుప్తు లాంటివి కాపాడబడతాయి. మనలాంటి వాళ్ళు ఉంటే బహుశా నష్టపరచబడటానికి అవకాశం ఉందేమో. కనుక దేవుని జనమా,
మీకు వచ్చే ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండండి, కృంగిపోవద్దండి, అధైర్యపడవద్దండి. ప్రభు అన్నాడు కదా, శిష్యులను సముద్ర తీరాన వేరే అవతల ఒడ్డుకి పంపించే సందర్భంలో మీరు ఆవల వెళ్ళుడంటే వాళ్ళు వెళ్ళారు, బలవంతం చేస్తే అంటే బయలుదేరారు. సముద్రం మధ్యలో వెళ్ళిన తర్వాత తుఫాను వచ్చింది. ఏం చేయాలో తోచని పరిస్థితి ఉన్నప్పుడు వారు నశించిపోతున్నామని కేకలేసినారు. ప్రభువు వారికి సహాయం చేయటానికి ఇష్టపడ్డాడు. ఆయన గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మళమాయనని మత్తయి సువార్తలో మనం చూస్తాం. కనుక ప్రభు లేస్తాడు, ప్రభు గద్దిస్తాడు, ప్రభు మిక్కిలి నిమ్మళం చేస్తాడు, ప్రభు అన్నింటినీ బాగు చేస్తాడు. మార్కు 7:37 చెప్పబడింది, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. హీ హ్యాత్ మేడ్ ఆల్ థింగ్స్ వెల్, నాట్ ఈవెల్. ఆయన చేయబోతాడు కాదు, చేసి ఉన్నాడు. కనుక దేవుని ప్రజలముగా ఆయన మంచి చేస్తాడని, మేలు చేస్తాడని గుర్తించుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పటిదాకా నాటబడిన దేవుని మందిరావరణంలోని దేవదారు వృక్షాలకున్న లక్షణాల గురించి మనం చూడటానికి ఆరంభించున్నాం. మొదటిది ఏంటి? ఇట్స్ రూట్ సిస్టమ్, దాని వేరు వ్యవస్థ. ఎఫెసీ పత్రిక 3:17 ప్రకారము క్రీస్తు ప్రేమయందు వేరుపారి స్థిరపడి ఉండుడి. రెండవది ఏంటి? రెండవది ఏంటి? వినపడట్లేదు. నాటితిని యెహోవా నాటెను. 104వ కీర్తనలో ఆ విషయం ప్రస్తావించబడినట్లు మన జ్ఞాపకం చేయబడుతుంది. అంటే అది దేవుడు వినియోగము కొరకు నాటేవాడు. మీరు ఎప్పుడైనా ముఖ్యంగా సిస్టర్స్కి ఎక్కువ మొక్కలంటే ఇష్టం కనుక ఎక్కడో ఒక స్థలానికి వెళ్ళారు, ఏదో ఒక మొక్కను చూశారు, దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో నాటుకున్నారు. అది మీకంటే ఎంతో ఇష్టం కదా. అది అంటే నీళ్ళు లేకుండా ఎక్కువైపోయో చనిపోయింది అనుకోండి, చాలా బాధపడతారు. మీరు కేవలం కొంత వెలిచి తెచ్చి నాటింది మీ కళ్ళెదుటే చనిపోతే, అది రోజా చెట్టు కావచ్చు, లేకపోతే ఏదైనా మంచి మల్లె మొగ్గులు కావచ్చు, ఇలాంటివి తెచ్చి నాటినప్పుడు అది చనిపోతే ఎంత బాధపడతామే. మరి ప్రభువు నాటినప్పుడు మనము ఆయన కొరకు విలువైన వారముగా, వినియోగపరచబడే వారంగా లేకపోతే ప్రభుకు కూడా బాధే కదా. ఆయనకు కూడా అయ్యో వీరి కొరకు నేను ఎంత ప్రయాసపడ్డాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అదే చెప్పబడింది కదా. ఒక ద్రాక్ష తోట వేసాడంట, చక్కగా దాన్ని సిద్ధం చేసినాడు, దాన్ని మీ పాదలు తవ్వాడు, నీళ్లు పెట్టారు, తర్వాత ఎరువులు వేసారు, పిచ్చికారి చేశారు, డ్రోన్తోనే దానికి ఏంటి స్ప్రింకిల్ పెట్టి అన్నీ చేసినారు. దాని చుట్టూ కంచేసాడు. ఏవైనా కానీ అంటే జంతువులు వచ్చి దాన్ని పాడు చేస్తాయేమో, నక్కల్లాంటివి వచ్చాయని అనుకుని అంతా ఫెన్సింగ్ అంతా వేసాడు. విచిత్రం ఏమో తెలుసా, దాని స్వభావమే బాగలేదు కనుక అది కారు ద్రాక్షలు కాసెను. బయట నుండి ఏమీ రాలేదు, కానీ లోపటే దాని స్వభావం సరిగా లేదు. అనేక సార్లు బహుశా మనం కూడా అలాగున్నామేమో. ప్రభు కోరినట్లుగా ఆయన మనల్ని ఏ ఉద్దేశంతో నాటాడో దాన్ని ఆయన కొరకు సమర్పించట చాలా ప్రాముఖ్యమైన సంగతి. మూడవది 29వ కీర్తనలో 5వ వచనంలో ఆయన దేవదారు వృక్షాలను ఆయన స్వరము ఎలాగూ చేస్తుందో మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అంటే చాలా బలమైన విధానములో లోకంలో మనం జీవించాలి. అందుకే పౌలు తిమోతికి రాస్తున్నాడా, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడో కమ్ము. ఎఫెసీ పత్రికలో చెప్పబడింది, కాగా మీరు క్రీస్తునందు బలవంతులైనడి, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. 4వది చూస్తామా? కీర్తనలు 133:1. 133వ కీర్తన 1వ వచనం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలండి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఇక్కడేంటి దేవదారు వృక్షం అనేది లేదేంటి అని. దేవదారు వృక్షానికి ఉన్న 4వ మంచి లక్షణం ఏంటంటే, అది ఒంటరిగా మాత్రమే కాకుండా పక్కన ఇంకా పక్కన చెట్లు కూడా, అంటే దేవదారు చెట్లు కూడా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఒకదాని కొమ్మలు ఇంకొక దాంట్లోకి పోతాయి. అర్థమైందా? ఒకదాని వేర్లు ఇంకొక దాంట్లోనికి వెళ్తాయి.
అంటే ఇట్లా పెనవేసుకొని ఉంటాయి దట్టంగా, ఒక పందిరి మాదిరి. కనాపీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక పందిరి. ఉదాహరణకి మీరు ద్రాక్ష చెట్టు పందిరి కానీ, లేకపోతే తీగ ఉంటాయి కదా, ఇవి బీర కానీ, సోర కానీ, చిక్కుడు కానీ, ఇవన్నీ పందిర్లు వేసి పందిర్ల మీద ఆ తీగల పైకెక్కించి పంట పండిస్తూ ఉంటారు. అది మీరు గమనించుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇవి కూడా అలా పెద్ద పెద్ద అడవుల్లో కొండల మీద ఒకదాని కొమ్మలు, ఒకదాని ఆకులు, ఒకదాని మీద అలాగ పెనవేసుకొని ఉంటాయి. అంటే కింద సూర్యరశ్మి ప్రవహించకుండా, కిందది ఏది తెలియకుండా ఆ చెట్టు కింద ఉన్న వారందరికీ భద్రత, ఆ చెట్టు కింద అంతా నెమ్మది, క్షేమము, నీడ కలిగించేవిగా కనిపిస్తూ ఉంటాయి. ఒక చెట్టు నరికితే అది పడదు, మిగతా కూడా పడవు. ఎందుకంటే ఆ చెట్టు నరికిన తర్వాత దాని కొమ్మలన్నీ వేరే దాంట్లో ఇరుక్కొని పోయినాయి కదా, ఎలాగ పడుద్ది? అందుకని మిగతా చెట్లు కూడా నరకాలి. ఒకటి నరకాలని పోతే మిగతావన్నీ నరికితేనే అది కింద పడిపోద్ది. ఒక్కటిగా అది కింద పడిపోదు. దీన్నే ఐక్యత, యూనిటీ. ఇట్ డజంట్ గ్రో అలోన్, ఇట్ గ్రోస్ విత్ అదర్స్. అది ఒంటరిగా ఎదగదు, ఇతరులతో కలిసి ఎదగటానికి పూనుకుంటుంది. మనమేమనుకుంటామంటే మనమే ఆత్మీయంగా ఉన్నాము, మనకి ఇంకెవరూ అక్కర్లేదు అని అనుకుంటాం. ఐ డు నాట్ నీడ్ ఎనీ బిలీవర్ ఎనీ లాంగర్ బికాజ్ ఐఎమ్ సెల్ఫ్ సఫిషియెంట్. నో బిలీవర్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ దేర్ క్రిస్టియన్ వాక్. ఏ క్రైస్తవుడు కూడా తన క్రైస్తవ జీవితంలో సంపూర్ణ సిద్ధి పొందినవాడు కాలేడు. ఏ నీడ్స్ ద ఫెలోషిప్ ఆఫ్ అదర్ బిలీవర్స్. ఇతర విశ్వాసుల యొక్క సహవాసం వాళ్ళకి కావాలా, వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి. ఇప్పుడు దానియేలు తన మిగతా స్నేహితులతో కలిసి ప్రార్థన చేసినాడు, అందుకే దేవుడు ప్రతిఫలం ఇచ్చినాడు. పౌలు శీల లాంటి వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి, పౌలు లాంటి వాడికి శీల లాంటి వాడు అవసరమైతే మనకు వేరే వాళ్ళు అవసరం లేకుండా ఎలాగుంటుంది? దానియేలు లాంటి వాడికే, షద్రక్ మెషక్ అబేద్నెగోలు అవసరమైతే మన సంగతి ఏంటి? పేతురు లాంటి వాడికే ఇతరులు అవసరమైతే మన సంగతి ఏంటి? పౌలు లాంటి వాడికే, లూకా లాంటి వాళ్ళు అవసరమైతే మన సంగతి ఏంటి? మనం ఏమనుకుంటామంటే మనతో ఎవరు కలిసి పని చేయడానికి సాటి అయిన వాళ్ళు లేరు అనుకుంటాం. దేర్ ఈజ్ నో కంపాటబుల్ పర్సన్ ఫర్ అస్ అనుకుంటాం. నోబడి కెన్ ఎవర్ సింక్ విత్ అస్ అనుకుంటాం. నోబడి హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ టు వాక్ విత్ అస్ అని అనుకుంటాం. దిస్ ఆల్ ఫ్యాలసీ, దిస్ ఆల్ డూబియస్ రేషనాలి. ఇట్ కెన్ నెవర్ స్టాండ్ బిఫోర్ ద లవ్ ఆఫ్ క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసు ప్రభు యొక్క సిలువ ప్రేమ ఎదుట ఏ నాడూ నిలవబడదు. సందేహం లేకుండా మనం రకరకాల పరిస్థితుల్లో నుండి వచ్చిన వాళ్ళము. ఒకళ్ళు ఎక్కువ చదివి ఉండొచ్చు, తక్కువ చదివి ఉండొచ్చు, ఒకళ్ళు ఉన్నతమైన స్థానంలో నుండి వచ్చి ఉండొచ్చు, ఒకళ్ళు పేద స్థానంలో నుండి వచ్చి ఉండొచ్చు. రకరకాల పరిస్థితుల్లో నుండి వాళ్ళు వచ్చిన వారందరి ఒకే తండ్రి పిల్లలు, ఒకే రక్తం ద్వారా కొనబడిన వారు, ఒకే నామము కలిగిన వారు, ఒకే ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడిన వాళ్ళు. కనుక అందరూ కలిసి పనిచేయట. అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా పొరపాటు జరిగితే మనం ఏం చేస్తాం? వదిలేసి పారిపోతాం. మనం వాళ్ళకి సహాయం చేస్తామా? చేయంగా. మీకు తెలుసు కదా, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ఎలీషా. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు తర్బీదులో ఉన్నారు. ఆ ఎలీషా అంతకుముందు ఏలియా యుద్ధ తర్బీదులో ఉన్న సంగతి మనకు పరిచయం. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఏలియా సుడిగాలి చేత పైకి కొనపోబడిన తర్వాత ఏలియా యొక్క పరిచయను కొనసాగించడానికి దేవుడు వాడుకున్నాడన్న సంగతి మనం ఎరుగుదాం. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న కొంతమంది శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి 2వ రాజుల 6వ అధ్యాయం 1వ వచనం, అంతటా ప్రవక్తల శిష్యుడు కాదు, బహువచనం. ఈ మాట మీరు ఆలకించండి. ఒకళ్ళే కాదు, శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద నాకున్న స్థలం కాదు, మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే నేను కాదు. ఈ మాటలు మీరు ఆలకించాలి. నేను 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 అనేది ఎక్కువ మనకు పనిచేస్తుంది. 99% అంటే తప్పు అనుకుంటా, 200% అంటే కరెక్ట్ అనుకుంటా. కాదంటారా? నేను మాట్లాడగలను, నేను బోధించగలను, నేను పాడగలను, నేను వాయించగలను, నేను సండే క్లాస్ తీసుకోగలను, వీబీఎస్ తీసుకోగలను, నేను అన్నీ చేయగలను, ఎవరు చేయకపోయినా నేను చేయగలను అని అనుకుంటా. ఇక్కడ ఏంటంటే మేము 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 ఈ కథ నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తా. ఏలియా తర్బీదులో ఎలీషా 2 అంతల ఆత్మ పొందినాడు, బలమైన కార్యాలు చేశాడు. ఇప్పుడు ఎలీషా
దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడని చాలామంది తర్బీదు పొందటానికి ఫుల్ టైం పరిచర్య కొరకే వచ్చినారు. వాళ్ళ శిష్యులు అని ఇక్కడ పరిగణించబడ్డారు. గిల్గాలలో ఒక సెమినరీ ఏర్పాటు చేసినాడు, అంటే ఒక థియలాజికల్ కాలేజ్ లాంటిది తర్బీదు ఇవ్వటానికి. మీరు ఊహించండి, ఎలీషా లాంటి తర్బీదు ఇస్తారంటే ప్రజలు వెనక్కిపోతారా? మనలాంటి వాళ్ళు అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే ఈయన లాభం లేదు, ఈయన మరే అంత ఆత్మీయుడు, ఇంత ఆత్మీయుడు మనకు పనికిరాదు అనుకుంటాం. కానీ ఆత్మీయులకు మాత్రం ఆత్మీయుడే కావాలి. అందుకనే చాలామంది ఆత్మీయులు వచ్చినారు. వస్తే వారికున్న స్థలము ఇరుకైపోయింది, వారు ఉండటానికి ఇబ్బంది అయిపోయింది. హాస్టల్స్లో పెట్లు పక్కన పెట్టుకొని ఉంటారు కదా పిల్లలు, బహుశా అలాగ పెట్టుకొని ఉన్నారేమో. కొద్దిగా పెద్దదైతే బాగుంటుంది కదా స్థలము అని విశాలం చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నారు. అప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మనమైతే ఏం చెప్పింటాము, మనంతా శాడిజం కదా, ఎందుకు నువ్వు సేవకు వచ్చావా, ఎందుకు వచ్చావరా, నీకు విశాలమైన స్థలం కావాలనుకుంటున్నావు, అలాంటి వాడు ఇంట్లో ఉండకపోయావా ఏంటి, సేవకు వచ్చిన తర్వాత అన్ని సర్దుకుపోవాలా, విశాలమైన స్థలం ఏంటి, నోరు మూసుకుని పని చూసుకో. ఎలీషా మనలాంటి శాడిస్ట్ కాదు, శాడిస్టులుగా ఉండొద్దండి, దేవుని ప్రజలకు సంరక్షణ దయచేయండి. ఏంబియన్స్ అంటాం, ఒక వ్యక్తి పని చేయటానికి అవసరమైన వాతావరణాన్ని మనం వీలైనంత దాకా కలిగించడం, దాన్ని అంబియన్స్ అంటాం. ఒక ఉద్యోగి అలాంటి వాతావరణం ఉంటేనే పనిచేస్తాడు, ఒక టీచర్ అలాంటి వాతావరణం ఉంటేనే పనిచేస్తాడు, ఒక విద్యార్థి అలాంటి వాతావరణం ఉంటేనే చదువుకుంటాడు, ఒక సేవకుడు అలాంటి వాతావరణం ఉంటేనే సేవ చేస్తాడు, ఒక తర్బీదు పొందే వ్యక్తి అలాంటి వాతావరణం ఉంటేనే సేవ చేస్తాడు. మనమేమనుకుంటాం, మేమంతా చెట్ల కింద ఉన్నాం, పుట్ల కింద ఉన్నాం, అక్కడున్నాం ఇక్కడున్నాం, నువ్వు ఎందుకు నీకెందుకు ఇది అనుకుంటాం. అక్కడ నువ్వు పొట్ల కింద చెట్ల కింద అప్పుడున్నావు, ఇప్పుడు కాదుగా. ఇప్పుడు పరిస్థితులు మారినాయిగా, ఇప్పుడు చెట్ల కింద పుట్ల కింద పోతే తీసుకొని పోయి అరెస్ట్ చేస్తారు. అప్పుడు అలాగ పట్టించుకోలేదు. అందుకే ఎలీషా ఎంత మంచివాడంటే, సరే మీకున్న స్థలం విశాలం చేసుకోవాలనుకుంటున్నారా, కొత్తది కట్టుకోవాలనుకుంటున్నారా, మేము వెళ్ళి మాటలు నరుకుతామన్నారు. మేము ఎవరో ఒకరిని నరికేవాడిని ఒకరిని పంపేని ఒకళ్ళు ఉంటారు కదా, ఎవళ్ళు దాంట్లో తలమాసిన వాళ్ళు అంటారు. నమ్మకమైనవాడు కాదు, శాతగానివాడు ఉంటాడు వెనక, వాడిని పంపించేసేయండి, మేమంతా నీ దగ్గర ఉంటామని ఒక సర్కిల్ ఏర్పడుతుంది ఆయన చుట్టూ. ఆయన ఏం సర్కిల్ పెట్టుకోలేదు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన చుట్టూ ఇలాంటి లాబీ ఏమి లేదు. ఎవరైనా వచ్చి ఆయనతో మాట్లాడవచ్చు, ఎవరైనా ఆయనతో సలహా తీసుకోవచ్చు, ఎవరైనా ఆయన ఆత్మీయమైన బోధన పొందవచ్చు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, నేరుగా సూటిగా మీరు జవాబు చెప్పాలా, సరేనా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అని ఒక సిరియా దేశపు సైన్యాధిపతి కుష్ఠరోగంతో ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఎలీషా ఆ మనిషిని కూడా చూడకుండా ఏం చెప్పాడంటే, వెళ్ళి యోర్దాన్లో స్నానం చేయమను, శుద్ధుడవుతాడు అన్నాడు. ఆయనకు చాలా బాధేసింది. ఆఫీసర్ కదా, ప్రోటోకాల్ ఉంటుంది. ఆఫీసర్లకి ఎప్పుడు ఉద్యోగస్తులకి వాళ్ళకి ఇలా బాధేస్తుంటుంది, ఎందుకంటే ఏదైనా ఆఫీస్ ప్రోటోకాల్తో కంపేర్ చేసుకుంటారు. అసలు నేనంటే ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, నేను మా కింగ్ తర్వాత నేనే కదా నెక్స్ట్, నాకేంటి ప్రోటోకాల్ ఉండాలి కదా, అంటే వచ్చి ఆయన మాట్లాడాలి కదా, నా తల మీద చేయించి ప్రార్థన చేయాలి కదా, అంత పైనుండి కింద దాకా అని అనాలి కదా, ఏమనకుండా అక్కడి నుండి చెప్పేసేది ఏంటి అని చాలా బాధపడ్డాడు. ఎవరో ఒక దాసుడు వచ్చినాడు, కాదయ్యా ఆయన కష్టమైన పని చెప్పింటే చేసింటావు కదా, ఇది తేలికైన పనే కదా, వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునుగమన్నాడు, ఇది కష్టమేంటి, వెళ్ళి మునుగుదాం పదని, కావాలంటే నేను కూడా వస్తాను మీతో పాటు పక్కన మునిగేస్తాన్నాడేమో. ఎవడో ఒకడు వస్తున్నాడు కదా, నేను వెళ్ళిపోయాడు. తర్వాత ప్రభువుకు స్తోత్రాలు, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని దేవుడు ఎలీషా ద్వారా రుజువు చేయడానికి ఇష్టపడ్డాడు, శుద్ధుడయ్యాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆరోగ్యవంతులకు స్వస్థత విలువ తెలియదు, చచ్చిపోతావని చెప్పినారు, డాక్టర్లు చేతులు ఎత్తినారు, ఎవరు నిన్ను బాగు చేయలేరు అని చెప్పినారు, 4వ దశలో క్యాన్సర్ ఉంది అని చెప్పినారు. అలాంటి వాళ్ళు యేసు ప్రభు నామమున బాగుపడితే వాళ్ళకి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు, వారికి పిల్లలు అయితేనే ఆ పిల్లల యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది. సంవత్సరం అయిన వెంటనే పిల్లలు అయ్యి 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఇంకో 2-3 కదా, ఏమో అంత మగ పిల్లలే పుట్టారు, అంత అమ్మాయిలే పుట్టారు. ఏం చేయాలి, అది లేని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది కన్నీళ్ళు ఇడుస్తున్నారు, ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. మనకు ఫలం ఉంది కనుక ఏం తెలియట్లేదు. అంత అమ్మాయిలే పుట్టారు, అంత అబ్బాయిలే పుట్టారు, లేకపోతే వెంటనే పుట్టారు, కొంతకాలం అంటే బాగుండేది కదా, ఏమేమో మనం మాట్లాడతాం. లేని వాళ్ళ సంగతి అడగండి, వాళ్ళ కళ్ళు ఎదురు చూస్తుంటే ఆ సంతోషం కొరకు, వాళ్ళ కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా, ఎవరితో ప్రార్థన చేయించుకోవాలా, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలని ఎదురు చూస్తుంటారు. కనుక బంధకాల్లో ఉన్న వారికి విడుదల తెలుస్తుంది విలువ. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తొలగిపోయినప్పుడు సంతోషం తెలుస్తుంది. ఈ రోగి బాగయ్యాడు కనుక ఎవ్వరూ బాగు చేయలేకపోయారు, ఇప్పుడు తేలిగ్గా బాగయ్యాడు కనుక ఆయన సంతోషానికి అవధులు లేకుండా ఎలీషా దగ్గరికి వచ్చి,
ఎంత కావాలో మీకు ఏమి కావాలంటే అది ఇస్తానని చెప్పినాడు. ఇప్పుడు నేను నేరుగా ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పండి, సరేనా? ఇప్పుడు వాళ్ళకున్న స్థలం గిల్గాలులో సరిపోదనే సంగతి శిష్యులకు తెలుసా, ఎలీషాకు తెలుసా, తెలీదా? తెలుసు. తెలిస్తే ఇప్పుడు ఎలీషా చెప్పొచ్చు కదా, మాకేం డబ్బులు అవసరం లేదండి, మా పిల్లలంతా ఇరుకులో ఉన్నారు, ఒక సెమినార్ హాల్ ఒకటి పెద్దది కట్టించేసేయండి, ఆ పిల్లలు దాంట్లో ఉంటారంటే ఎలీషా నయమాను కట్టిస్తాడా లేదా? నయమాను కూడా ఈ ఎలీషా చెప్పాల్సిన పని లేదు. ఎవడితోనైతే చెప్పినాడో వెళ్ళి యోర్దానులో 7 సార్లు స్నానం చేయమనని, వాడిని పిలిచి ఏంట్రా వచ్చినాడంట కదా, వెళ్ళేటప్పుడు కొద్దిగా మనకు ఒక పెద్ద హాల్ ఒకటి కట్టించమని చెప్పు అని చెప్పినాడు అనుకోండి, చాలదా? ఎందుకు అడగలేదు? అవసరమే కదా. ఇప్పుడు మనలాంటి దినాల్లో అలాంటి వాళ్ళు వస్తే వదులుతామా? వాళ్ళని పీడ్చి పిప్పు చేసి చెరకు రసం మాదిరి చేసి, అంతేనా? ఇదే మాటలే, నయమాన్ చెప్పిన మాటలే గెహజీ విన్నాడు. గెహజీ వెళ్ళాడు, అన్నీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతా, జవాబు చెప్పండి, గెహజీ కూడా వీళ్ళతో పాటు ఈ కష్టాల్లో సుఖాల్లో ఇంతదాకా అనుభవించినాడా లేదా? మరి ఆయనకి మనసు రావాలి కదా, మందిరం చిన్నగా ఉంది, మేము ట్రైనింగ్ తీసుకునేది చాలా చిన్నగా ఉంది, దీన్ని ఒక పెద్ద చేస్తామని నేను ఒక్కడే తీసుకొని సంపాదించి ఏం చేయాలా? చచ్చిపోతే అవేం నాతో పాటు వస్తాయా? సంపాదించుకొని ఏం చేసుకుని పోతావు? ఇప్పుడు వెళ్ళి సంపాదించుకొని వచ్చు. 5వ అధ్యాయంలో సంగతి 6వ అధ్యాయంలో వాళ్ళకి తెలుసా, తెలియదా? తెలుసు. ఎలీషా అడగలేదు, ఎలీషా శిష్యులు కూడా అడగలేదు. ఇప్పుడు 6వ అధ్యాయంకి వచ్చి మనం ఉండే స్థలం తక్కువ కదా, వెళ్ళి మన కట్టెలు నరుక్కొని వస్తాం. మీరు ఊహించండి, ఎలీషా లాంటి ప్రవక్త కట్టెలు నరకటానికి వెళ్తాడా? ఆయనే నరకలేదు అనుకో, అది వేరే విషయం, బట్ వాళ్ళతో పాటు వెళ్ళాడు కదా. ఇప్పుడు ఎవరో కొంతమంది బిలీవర్స్ చెప్పారనుకన్నా వెళ్ళి కొన్ని వంటగా కట్టెలు నరుక్కొని వస్తామని, మీరు కూడా రండి అంటే పిలిచేవాడు అన్నట్టు పిలిచినాడు, వెళ్ళేవాడు ఎలాగ వెళ్ళాడు అని అనుకోమా మనం? ఎలీషా ఏంటి, ఆకాశం మీద నుండి వర్షం కురిపించినవాడు, అగ్ని కురిపించినవాడు, ప్రాణం తెప్పించినవాడు, చనిపోయిన వాడిని బాగు చేసినవాడు, కళ్ళెదుటే సిరియా దేశం సైన్యాధిపతి యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేసినవాడు, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి 2 ఆత్మ కలిగిన వాడు. అలాంటి ఒక ప్రవక్త ఎంత స్థానానికి వచ్చినాడా? ఇప్పుడైనా మించిపోయింది లేదు కదా. నయమానికి ఫోన్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ పంపించవచ్చు కదా, మా వాళ్ళంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కట్టెలు నరుకుతున్నారు. ఊహించండి, దట్ ఈస్ ద లేబర్ ఆఫ్ హిస్ వర్కర్స్. కట్టెలు నరుకుతున్నారు, మీరు వచ్చి వెళ్ళిపోయారు. ఒకడేమో సంపాదించుకొని ఫుల్గా కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, పేరు గెహజీ, మీరేమో నయమాన్ అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రశ్నకు జవాబు. ప్రశ్న ఏంటంటే, గెహజీ ఈ కట్టే పనిలో పాలు పొందినాడా లేడా? ఈ నివాస స్థలంలోనికి వచ్చినాడా లేదా? లేదు. ఆయన పని వేరే, ఎందుకంటే సంపాదించుకున్నాడు, ఆయన కార్యక్రమాలు ఆయన ఉన్నాడు. ఎలీషా దేవునితో ఆయనకి ఏ పాలు లేదు. ఇప్పుడు గెహాజీ వల్లే వారు సొంత ప్రయత్నాల్లో సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఎలీషా వల్లే ఆయన శిష్యులతో ప్రయాసపడేవాళ్ళు ప్రయాసపడుతున్నారు. మన సంగతి ఏంటి? గెహాజీ లాగా సంపాదించుకునే పనిలో పడ్డామా? ఎలీషా వల్లే శిష్యులతో కలిసి పనిచేసే పరిచయంలో ఉన్నామా? ఈ ఎలీషా, పరలోకపు ఎలీషాని యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తు. ఈ పనివారైన శిష్యులు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన సంఘానికి ముంగుర్తు. వారు కడుతూనే ఉన్నారు, వారి పనుల్లో వారు సాగిపోతున్నారు. వాళ్ళకి ఇబ్బందులు వచ్చినాయి, గొడ్డెల్లాంటిది పడిపోయింది, అది నీళ్ళు కొమ్మేస్తే నదిలో నుండి తేలింది. ఇంత అద్భుతాలు చేసినోడు మందిరం కట్టించలేడా? అర్థమవుతుంది నా మాటలు మీకు? నీళ్ళలోకి, ఇప్పుడు మనం నీళ్ళలో గొడ్డలేసిన తర్వాత నువ్వు దిగినా కూడా నీకు కనపడదు, తెలుసా? మేము మొబైల్ ఫోన్ ఏదైనా కీప్యాడ్ ఉండేది పడేసినారనుకో, వెంటనే నువ్వు అక్కడ దిగినా అక్కడ కనిపించదు. ఎందుకో తెలుసా? ఇసుక దాన్ని కింద కప్పేసి ఉంటుంది.
మనకు పైన ఏం కనిపిస్తుంది అంటే నీళ్ళు ఒకటే కనిపిస్తాయి. నీళ్ళు కింద అంతా బురద అంటాం కదా, సిల్ట్, శాండ్, క్లే, ఇలా ఫైనెస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ ఏం చేస్తుందంటే మనం ఏది పడేసినా వెంటనే దాన్ని కప్పేస్తుంది, ఇంకా కనిపించదు. కప్పేయడం మాత్రమే కాకుండా దాన్ని నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్టు చేస్తుంది. ఇది నది. మరి నదిలో ఒకసారి వేసిన తర్వాత అక్కడే ఉంటాయనే నమ్మకం లేదు. అక్కడే ఉంటాయనే నమ్మకం లేకపోగా ఎవరు దాంట్లో దిక్కుండానే ఒక కొమ్మను మాత్రమే వేస్తే గొడ్డలి ఫ్లోట్ అయింది. ఇప్పుడు సైన్స్ వాళ్ళు చెప్పండి, హౌ కెన్ ఐరన్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్? ఈజ్ ఎనీ సైన్స్ has a reason for this, logic for this? This Bible goes beyond science. The work of God goes beyond science. It has no explanation. There are certain things in the Bible nobody can ever explain this. How do you explain this? Iron floating on the water. నీళ్ల మీద ఇనుము గొడ్డలి తేలుట. ఏ సైన్స్ విద్యార్థి నేర్చుకున్నారు మీరు? ఇంటర్మీడియట్ 10th క్లాస్ అవుతేనే వేర్ ఈజ్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడో, ఉంటే ఇది చేయమని అది చేయమనంట. చెప్పు మరి ఇప్పుడు నీకు కుదిరితే రా మరి మాట్లాడదాం. డస్ ఆల్ దిస్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్? ఇట్ గోస్ బియాండ్ సైన్స్. ఇది సైన్స్కి మించింది. ఇదే రక్షకుడు చేసే అద్భుతాలు. దాన్ని బట్టి ఇంత గొప్ప ప్రవక్త. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే కుష్ఠరోగం మాన్పించేవాడు, గొడ్డలి కింద పైకి తెంచినవాడు. ఇంకా అద్భుతం చెప్తాను చూడండి మీకు. అంతకుముందు అధ్యాయంలోనే 4వ అధ్యాయానికి ముందు కాకపోతే ఏలియా పైకెత్తబడిన తర్వాత నా తండ్రి ఇశ్రాయేలు గుర్రములను రథములను నీవు కాదా అని కేకలేసినాడు. సుడిగాల్లో ఏలియా పైకి ఎగిరిపోయినాడు. ఏలియా పైకి పోతా ఉంటే ఆయన దుప్పటి ఈయన మీద పడింది. ఆ దుప్పటి తీసుకున్నాడు. వచ్చిన వెంటనే యోర్దాన్ నది వచ్చింది. బైబిల్లో రాయబడింది, ఆ దుప్పటి మడతపెట్టి యోర్దాన్ నది మీద కొట్టి, ఏలియా దేవుడు ఎక్కడ, వేర్ ఇస్ గాడ్ ఆఫ్ ఎలైజా అంటే ఏమైంది? యోర్దాను పాయలైంది. ఇంత పవర్ఫుల్ పర్సన్, యోర్దానును దుప్పటితో పాయలుగా చేసిన వ్యక్తి, మోషే అన్న కర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిండొచ్చు. ఇంత పవర్ఫుల్ వ్యక్తి ఒక బిల్డింగ్ కట్టించుకోలేడా? కట్టించుకోలేడా? చెప్పరేంటి? మరి ఎందుకు జరగలేదు ఇది? కట్టెలు తీసుకొని వస్తామంటే కట్టెలు మీరు ఎందుకు తీసుకొస్తారా? నేను చెప్తాను, ఎవరో ఒకళ్ళు పిలవండి అని చెప్పొచ్చు కదా. నరకదామంటే సరే నరకదాం. మీరు ఎక్కడ నరుకుతారు? మీ చేతులు ఎక్కడ కష్టపడతాయి? దేవదారం రాణులు నరకటానికి వాళ్ళు వెళ్ళారు, తెచ్చినారు, తర్వాత కట్టారు. ఇవన్నీ మనకు పరిచయం. వాడి సంగతి ఏంటంటే, ఈ ఎలీషా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. పరలోకపు ఎలీషాని యేసు ప్రభు వారు కూడా మనతో మానవుడిగా ప్రయాసపడటానికి భూమి మీదకి వచ్చినాడు. ఆయన నరుడుగా పాపం లేని వ్యక్తిగా జన్మించాడు. ఆయన వేరే విధానములు చేసుకుంటే సాధ్యమే, కానీ మన ద్వారా ఆయన ఈ పని జరిగించాలనుకుంటున్నాడు. అందుకే ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఈ శిష్యులందరూ ఎలీషా దగ్గరికి వెళ్ళారు. శిష్యులందరూ నరకటానికి వెళ్ళారు. తప్పించుకున్నట్లు మనం చూడడం, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను రాలేను, నేను నరకలేను, నేను చేయలేను. నరకనోళ్ళు కూడా అక్కడికి వెళ్ళవచ్చు, ఊరికే కూర్చోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా నీళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళు నరకుతూ ఉంటే కొమ్మలని తీసి పక్కన వేయచ్చు. వాళ్ళ పని వాళ్ళు చేయొచ్చు కదా. అందరూ అదే పని చేయలేరు. కానీ ఇక్కడ సమష్టి పని, వర్కింగ్ టుగెదర్ ఇన్ ఆల్ యూనిటీ, వారందరూ కలిసి పనిచేయటం ద్వారా దేవుని యొక్క అద్భుతాలు వారు చూస్తూ వచ్చినారు. ఇప్పుడు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఒక ఏలియాలో నుండి ఒక ఎలీషా వస్తే, ఎలీషాలో నుండి ఎంతమంది వస్తారనుకున్నాడు ఎలీషా? లేదా ఏలియాలో నుండి ఎలీషా 2 అంతలు గల ఆత్మ కలిగిన వాడుగా వస్తే, ఎలీషాలో నుండి బయటకు వచ్చేవాళ్ళు ఎన్నంతల ఆత్మ కలిగి ఉంటారు అనుకున్నాడు? 4 అంతల ఆత్మ కలిగి ఉంటాడు. ఏలియాతో పోలిస్తే, ఎలీషాతో పోలిస్తే 2 అంతల ఆత్మ కలిగి ఉంటారు అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, ఏ ఒక్కరు కూడా ఆయన సామర్థ్యానికి తగిన వారు కాలేకపోయారు. అది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన సామర్థ్యానికి మనం ఎవరు సరైన వారం కాదు, ఎన్నికైన వారం కాదు. అయితే ప్రభుకు స్తోత్రాలు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేయి. ఇప్పటిదాకా 4 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? రూటెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో వేరుపారి స్థిరపరచబడి ఉంటా. రెండవది ఏంటి? హీ హ్యాస్ ప్లాంటెడ్, ఆయనే దాన్ని తన అవసరత కొరకై నాటాడు. యుటిలిటీ వాల్యూ, అన్ని విషయాల కొరకై ఉపయోగించుకోవటానికి వాడాడు. మూడవది ఏంటి? రోబాస్ట్,
బలమైన యెహోవా స్వరము మనం విని ఆయన కొరకు జీవించాలని కోరబడుతున్నాడు. 4వ సంగతి ఏంటి? సహోదరులు ఒంటరిగా కాకుండా సమిష్టిగా దేవుని సంఘంగా పనిచేసినప్పుడు ఇలాగూ దేవదారు వృక్షాలు సమిష్టిగా ఉండని కారణం చేత ఒక పందిరి, నీడ, కనాపీ అవసరమైన వ్యక్తుల కొరకు ఏర్పాటు చేయబడుతున్నాయో మనం అలాగుండాలని దేవుని యొక్క ఉద్దేశం. మన సంగతి ఏంటి?